ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూలై 7. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత వారెంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరుకొనిరి. యెషయా గ్రంథం 36:21. 13వ శిఖరము. అష్షూరు రాజు గొప్ప సైన్యముతోనూ ఆయుధములతోనూ యోధా నగరముల మీదకి యుద్ధమునకు వచ్చి ప్రాకారములు గల అనేక పట్టణములను పట్టుకుని ఉండెను. కావున అతడు గర్వించి బహుగా డంబములు పలికెను. 8వ వచనం. నిశ్చయముగా తనకు విజయము కలుగునని నమ్మి అతడు ఆ విధముగా గర్వముతో మాట్లాడెను. మన మీదికి కూడా శత్రువు భయంకరమైన వరద వలె వచ్చును. విజయము పొందేదమను నిరీక్షణ లేదనుకొని మనము కృంగిపోవుచుందుము. శత్రువు వారి మీదకి వచ్చి వారిని బెదిరించినప్పుడు రాజైన హిజ్కియా తన ప్రజలతో అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దు అని చెప్పెను. యెషయా గ్రంథం 36:21. రాజు కూడా జవాబు ఇవ్వకము అని చెప్పుచున్నాడు. అదే మన ఆయుధం. శత్రువును జయించుటకు లోక సంబంధమైన ఆయుధములు మనకు అక్కరలేదు. లోక సంబంధమైన ఆయుధములను ఉపయోగించుట ద్వారా అపవాదిని జయించదమని కొందరు అనుకొని మోసపోయి ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. దానికి బదులు ఎంతో మౌనముగా ప్రభు యొద్ద కనిపెట్టుట ద్వారా మనము జవాబు పొందగలము. ప్రభు ఇట్లా అనుచున్నాడు, అపవాదిని జయించుటకై లోక సంబంధమైన ఆయుధములను వాడవద్దు. మోకాళ్ల మీదకు వచ్చి దేవుని స్వరము వినుట నేర్చుకొనినప్పుడు శత్రువుని ఎలాగూ ఓడించవలెనో మనకు ఆయనే తెలియచేయుదునని చెప్పుచున్నాడు. శత్రువు ఏ రీతిగా నీ మీదకి లేచినప్పటికీ విశ్వాసముతో ఈ రీతిగా ప్రార్థించవలెను. ప్రభువా, నీ బలము నీ విజయము మీద నేను ఆధారపడుచున్నాను. నా ఆయుధములను ఎలాగో ఉపయోగించవలనో దయచేసి నేర్పుము. నిన్ను ప్రోత్సహించి బలపరచుటకు ప్రభు ఏదో ఒక విధానములో కొన్ని లేఖన వచనములను నీకు ఇచ్చును. ఆ కొన్ని వచనముల ద్వారా అపవాది ఏ రీతిగా ఓడింపబడునో అది చూచుట నీకెంతో ఆశ్చర్యమనిపించును. నీవు ఒక శోధన గుండా వెళ్ళుచున్నప్పుడు బైబిల్ చదువుచుండగా ప్రభు నీతో మాట్లాడును, లేదా ఏదో ఒక వచనము నీకు జ్ఞప్తికి వచ్చును. ఆ రీతిగా ప్రభు నిన్ను బలపరచును. శత్రువును జయించుటకు ఇంకొక ఆయుధము దేవుని సమాధానము. రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. అందువలన ఆ సమాధానమును కాపాడుకొనుటకు మనము ప్రయాసపడవలెను. దేవుని స్వరమును వినుట ద్వారానే ఈ అంతరంగిక సమాధానము ఇవ్వబడును. శత్రువు వరద వలెను, గర్జించు సింహము వలెను, వెలుగుదూత వలెను వచ్చినప్పుడు ఈ సమాధానము కలిగి ఉండుట ద్వారా మాత్రమే మనము జయించగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.